ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ పాడవకుండా బట్టలు ఎలా వేయాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. వాషింగ్ మిషన్ అంత గట్టిగా శబ్దం చేస్తూ సౌండ్ ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. ఇలా వేసేస్తారు చాలా మంది. ఇలా అయితే వేస్తారు కదా, అలా వేయకూడదండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీ వాషింగ్ మిషన్ అయితే కంపల్సరీ పాడవుతుంది. ఎందుకంటారు అంటే లాస్ట్లో చెప్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మరి బట్టలు ఎలా వేయాలి అంటే చూడండి, ఇలా వేయకూడదు కాబట్టి తీసేస్తున్నాను. మరి ఎలా వేయాలి? ఇలా ఉంది కదా, ఇలా సింగిల్ పీస్ అయితే ఇలా వేయాలండి బట్టలు. ఇలా వేసామంటే వాషింగ్ మిషన్ అయితే పాడవదు. మెయిన్గా వాషింగ్ మిషన్ నీట్గా ఓపెన్ చేసి అయితే వేయాలన్నమాట. ఇలా ఉంది కదా, ఇలా వేయాలన్నమాట. ఇలా సింగిల్ క్లాత్ వేయాలి. ఇలా 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 వేస్తూ ఉన్నాం కదా, సింగిల్ క్లాత్ వేసినా కూడా డ్రమ్ము పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా వేయడం ఒక్కటే కాదు, ఎందుకు అవుతుందంటే ఇలా మరి మంచిగానే వేస్తున్నాం కదా, ఎందుకు పాడవుతుంది అంటారా? చెప్తాను. ఫస్ట్ అయితే మనం బట్టలన్నీ వేసిద్దాం. ఇలా నీట్గా సింగిల్ క్లాత్ వేసినా కూడా మిషన్ చాలా మందికి పాడవుతుంటుంది. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు మనం చూసారా, సింగిల్ క్లాత్ వేసినా కానీ బట్టలు అన్నీ ఎక్కడ ఉన్నాయి? మధ్యలోనే ఉన్నాయి. చూసారా, వెయిట్ మొత్తం మధ్యలో పడుతుంది అన్నమాట. అందుకని వాషింగ్ మిషన్ పాడవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సింగిల్ క్లాత్ వేస్తూ వెయిట్ మొత్తం చేయాలంటే ఈక్వల్గా క్లాత్స్ అన్ని డ్రమ్కి ఈక్వల్గా ఒక చోటే వెయిట్ ఉండకుండా ఈక్వల్గా వేయాలన్నమాట బట్టలు. ఇలా వేయడం వల్ల వాషింగ్ మిషన్ అయితే పాడవదన్నమాట. ఇలా మనం మొత్తం మధ్యలో వేస్తే, మధ్యలోనే కాదు, కొందరైతే ఇటు వేస్తారు, కొందరు వెయిట్ చూసుకోవాలన్నమాట. ఎటు పక్క బట్టలు వెయిట్ ఎక్కువ వస్తుంది అనేది చూసుకుంటూ మనం బట్టలు వేయాలి. ఇప్పుడు మధ్యలో కానీ ఇటువైపు కానీ వెయిట్ ఎటుపక్క ఎక్కువ ఉండకూడదు, ఈక్వల్గా వేయాలి. ఇలా వేస్తే వాషింగ్ మిషన్ పాడే అవ్వదండి. ఫ్రంట్ లోడ్లో మెయిన్గా వాషింగ్ మిషన్లో ఏ ప్రాబ్లం వస్తుందంటే ఎక్కువగా డ్రమ్ అనేది 4 రాడ్స్కి 4 స్ప్రింగ్స్ ఉంటాయి. వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది డ్రమ్ వెయిట్ అంతా దాని మీద డిపెండ్ అవుతుంది. మనము వెయిట్ మొత్తం బట్టలు ఒక సైడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు బట్టలు ఒక సైడ్ వేస్తాం కదా, ఎటువైపు అయితే బట్టలు వెయిట్ ఎక్కువ ఉంటుందో అటువైపు డ్రమ్ అనేది ఇలా వంగుతుంది అన్నమాట. అంటే ఒకే స్ప్రింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ డ్రమ్. వెయిట్ ఎటు పక్క ఉందో ఆ స్ప్రింగ్ మీద ఇలా డ్రమ్ మొత్తం పడుతుంది. అలా పడడం వల్ల ఆ స్ప్రింగ్ పోతుంది. ఒక్క స్ప్రింగ్ పోయినా కూడా మనకి 4 స్ప్రింగ్స్ వేయాలండి. వాషింగ్ మిషన్కి 4 స్ప్రింగ్స్ వేయాల్సి వస్తుంది. వెయిట్ మొత్తం ఒక స్ప్రింగ్ మీదకి వచ్చినప్పుడు వాషింగ్ మిషన్ స్పిన్ చేస్తుంది కదా, ఆ టైంలో గట్టిగా శబ్దం వస్తుంది. ఉండాలంటే కంపల్సరీ బట్టలు ఇలాగే వేయాలి. ఇలాగ వేసి ఎటువైపు వెయిట్ లేకుండా ఈక్వల్గా చూసుకుంటూ ఉండాలి. మీరు మర్చిపోయి మొత్తం వెయిట్ ఎక్కువ వేసేసారంటే, ఒక సైడ్కి వెయిట్ ఎక్కువ వేసేసారంటే వాషింగ్ మిషన్ పాడైపోయే ఛాన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, అన్నీ సరిగా చేసినా కూడా వాషింగ్ మిషన్ పాడవుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ వేస్తారు మీరు. ఏం వెయిట్ అంటే మనం ఇందాక మాట్లాడుకుంది ఒక సైడు వెయిట్ ఎక్కువ అయిపోయి స్ప్రింగ్ పోతుందని. ఇప్పుడు వెయిట్ ఏంటంటే వాషింగ్ మిషన్ లోడ్ ఎంత ఉందో అంతవరకే మనం బట్టలు వేయాలి. ఇప్పుడు డ్రమ్ము పెద్దగా ఇచ్చారు కదని డ్రమ్ నిండు ఒత్తొత్తి వేసారంటే కంపల్సరీ పాడైపోతుంది. ఇది 6.5 kgs ఈ వాషింగ్ మిషన్ కెపాసిటీ అనమాట. దీనికి తగ్గట్టే మనం బట్టలు వేసుకోవాలి. అలా అని మనం ఒక 8 kgs 10 kgs వరకు వేసామంటే కంపల్సరీ పాడవుతుంది డ్రమ్. అంటే మేము ఎలా చూసుకోవాలక్క మరి వెయిట్ అంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు డ్రమ్ ఎంత వరకు అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ లోడ్ ఇలా వచ్చినప్పుడు చాలా మంది అయితే వాషింగ్ మిషన్ డ్రమ్ పెద్దగా ఉందనేసి మొత్తం ఇంతవరకు అయితే బట్టలు వేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇది 6.5 kgs అంటే ఎంతవరకు వస్తుంది మనం వెయిట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ వాషింగ్ మిషన్కైనా బట్టలు ఇంతవరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, 2 ఫింగర్స్కి ఉంచుకోవాలి. అలా చేస్తే అంటే ఇంతవరకు బట్టలు వేసుకోవాలన్నమాట.
చూడండి ఈ వైట్ ఉందా, వైట్ లోపల వరకు 2 ఫింగర్స్ ఇలా పెడితే కనిపిస్తుందా మీకు, ఇంతవరకు బట్టలు వేసుకోవాలి. మనవి డౌన్కి ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి వేస్తాను. ఇప్పుడు ఇంతవరకు అయితే బట్టలు వేసుకోవాలి. మీకు కనిపిస్తుందా? ఇంతవరకు బట్టలు వేసుకున్నారంటే ఏ వాషింగ్ మిషన్కైనా కరెక్ట్ లోడ్ వస్తుంది. అప్పుడు వాషింగ్ మిషన్ పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా వాటర్ అయితే చూడండి, బట్టలు మనము ఇంతవరకు అని చూపించాం కదా, ఇంతవరకు అని చూపించినప్పుడు వాటర్ అయితే ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా, ఇంతవరకు పెట్టుకోండి, వాటర్ సరిపోతుంది. లేదు బట్టలు మురికి ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు 6 వరకు పెట్టుకోండి. 6 వరకు పెట్టుకుంటే వాటర్ వెయిట్ కూడా వస్తుందండి. కాబట్టి కొంచెం ఇంకా 3 ఫింగర్స్ పెట్టుకోండి. మురుకున్న బట్టలు అయితే 3 ఫింగర్స్ పెట్టుకొని ఇక్కడి వరకు బట్టలు వేసుకోవాలి. వేసుకొని వాటర్ అయితే 6 వరకు పెట్టుకోండి. 6 వరకు పెట్టుకుంటే అయితే మీకు జన్మలో అయితే పాడవదు అనమాట. ఇలా మెయింటైన్ చేశారంటే, నేనైతే 4 ఇయర్స్ అవుతుంది కొని వాషింగ్ మిషన్, ఇంతవరకు అయితే రిపేర్ కాలేదు. ఈ టిప్సే పాటిస్తూ ఉన్నాను. మనం బట్టలు ఎలా వేయకూడదు, ఎలా వేయాలి, లోడ్ ఎంత వేయాలి అనే దాని గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ పద్ధతులు పాటించారంటే వాషింగ్ మిషన్ అయితే జన్మలో పాడవదు అనమాట. మన వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.